ఓం శ్రీ గురుభ్యో నమః. ఒకళ్ళు కామెంట్లో అడిగారండి. సాగి బ్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని సెట్ చేసుకోవాలంటే ఏం చేస్తే సెట్ అవుతుంది అని అడిగారనమాట. సో ఇవాళ మనము దాని గురించి తెలుసుకుందాము. కామన్గా ఆడవాళ్ళు మనకి ఆ భగవంతుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే మనము ఒక ప్రాణాన్ని కడుపులో దాచుకుని వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా మన రక్తాన్ని పాలుగా మార్చి వాళ్ళు ఘన పదార్థం తినేంత వరకు కూడా ఆ పాలతో వాళ్ళని మనము పెంచి పెద్ద చేస్తాము. సో మరి ఇలాంటి విషయాలు మాట్లాడడానికి ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. నిస్సందేహంగా మాట్లాడుకోవచ్చు, నిస్సందేహంగా అడగొచ్చు. నేను కూడా అలాగే చెప్తాను కూడా. సో ఇవాళ మనము ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. ఇంకొక విషయం ఇక్కడ మీకు చెప్పాలి ఏంటంటే మన ఏషియన్లో ఎక్కువ మంది లేడీస్ ఎక్కువ పర్సంటేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు అని చెప్పేసి అని కూడా నేను ఎక్కడో చదివాను. సో మరి ఇలాంటి చిన్న చిన్నవి చూడడానికి చిన్న చిన్నగానే ఉంటాయండి, చేసుకుంటే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది. సో మన కోసం మనము ఈ హడావుడి పరుగులు ఈ క్రమంలో మన కోసం మనం కొంత టైం అయినా కానీ కేటాయించుకోవాలి. ఒకవేళ ఆ టైం కేటాయించుకునే టైం కూడా లేదనుకోండి, మీరు వంట చేస్తూనే టీవీ చూస్తూనే కూడా చేసుకోవచ్చు అనమాట. అంత చిన్న చిన్నవి నేను మీకు చూపిస్తాను. చూడ్డానికి చిన్న చిన్నవే కానీ మంచి బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. సో మరి అవి ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము. బట్ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, మనం ఏం చేసినా కానీ దాని మీద మనకు చేసేటప్పుడు ఎక్కడైతే మనకు స్ట్రెచ్ ఫీల్ అవుతున్నామో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ చేయాలి. ఓకే, నా ఇప్పుడు ఎలా చేయాలన్నది చూపిస్తాను. ఫస్ట్ చేతులు ఇలా వేళ్ళని భుజాల మీద ఇలా ఉంచాలి. ఉంచేసి బ్రీత్ అవుట్ 1, ఎల్బోస్ టచ్ అవ్వాలి. స్టార్టింగ్లో టచ్ అవ్వకపోవచ్చు, అయినా కానీ పర్లేదు. 1, 2 breathe out, breathe in. 3 breathe out, breathe in. 4 breathe out, breathe in. 5 breathe out, breathe in. 6 breathe out, breathe in. 7 breathe out, breathe in. 8 breathe out, breathe in. 9 breathe out, breathe in. 10 breathe out, breathe in. ఇలా చేయాలి. నెక్స్ట్ సర్కిల్స్ చేద్దాం. ఇలా 1, పైకి వచ్చినప్పుడు ఎల్బోస్ రెండు కూడా పైకి ఇలా ఉండాలండి. 1, 2, 3, వెనక్కి వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్, ముందుకు వచ్చేటప్పుడు బ్రీత్ అవుట్. 4 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 5 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 6 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 7 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 8 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 9 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్. 1, 2 breathe in, breathe out. 3 breathe in, breathe out. 4 breathe in, breathe out. 5 breathe in, breathe out. 6 breathe in, breathe out. 7 breathe in, breathe out. 8 breathe in, breathe out. 9 breathe in, breathe out. 10 breathe in, breathe out. ఇలా అయితే స్టార్టింగే 10 చేయాలంటే స్టార్టింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఇవి పెయిన్ వస్తాయి. సో స్టార్టింగ్ ఒక 5-6 డేస్ వరకు మాత్రం 6 చేయండి. ఇప్పుడిప్పుడే చేస్తున్న వాళ్ళు మాత్రం. ఆ తర్వాత గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళండి. 20 వరకు చేయొచ్చు, నో ఇష్యూ. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రైట్ హ్యాండ్ ఇలా పైకి తీసుకుని వచ్చి లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి. ఇక్కడ ఎల్బో దగ్గర ఈ అరచెయ్యి, రైట్ హ్యాండ్ అరచెయ్యి మ్యాక్సిమం బ్యాక్ వీపుకి ఎంత వీలైతే అంత అందుకోవాలన్నమాట. వీపుకి ఇలా టచ్ చేసి ఉంచాలి. ఇలా సో ఇలా ఈ స్ట్రెచ్ని, ఇదంతా కూడా బాగా స్ట్రెచ్ అవుతుంది. ఈ స్ట్రెచ్ని ఫీల్ అవుతూ
1 2 3 4 5 6 7 8 9 10 11 12 అలా 20 వరకు కౌంట్ చేసుకుంటూ అలా ఫీల్ అవుతూ అలాగే ఉండండి. నెక్స్ట్ తర్వాత మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ 1 2 3 4 5 6 feel the stretch 7 8 9 10 11 12 ఇలా బోత్ హ్యాండ్స్ అయిపోయాక ఇప్పుడు రెండు చేతులు కూడా వెనకాల అరచేతులు వీపు కానించి ఉంచి తల స్ట్రైట్గా ఉంచాలి. ఇప్పుడు నౌ మళ్ళీ ఫీల్ ద స్ట్రెచ్. ఇక్కడ ఇదంతా కూడా బాగా స్ట్రెచ్ అవుతుంది. దాన్ని ఫీల్ అవుతూ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ఇవి చేసిన తర్వాత హ్యాండ్స్ కొంచెం పెయిన్ అనిపిస్తాయి. పెయిన్ అనిపించినప్పుడు కొంచెం ఇలా భుజాల దగ్గర పెయిన్ అనిపించినప్పుడు ఇలా సర్కిల్స్ చేయండి, రిలాక్స్ అవుతారు. ఇలా మీరు నుంచుని చేసినట్లయితే ఇలా చేతులు దులిపినట్టుగా ఇలా అనాలన్నమాట. అప్పుడు మీకు భుజాల దగ్గర రిలాక్స్ అనేది ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః.